టెక్నాలజీ అనేది మన లైఫ్ను ఇప్పుడున్న దానికంటే ఇంకా కొంచెం మెరుగ్గా లీడ్ చేసుకునేలా ఉండాలి. కానీ మన లైఫ్ను పూర్తిగా నాశనం చేసేలా ఉండొద్దు. ప్రపంచానికి ఏఐ పరిచయమైన తర్వాత డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇలా ఉద్యోగాలు కోల్పోయిన వారిలో స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు వేరే స్కిల్స్ని డెవలప్ చేసుకొని వాళ్ళ కెరీర్ను ఇంకో వైపు మలుచుకుంటున్నారు. కాకుండా మెంటల్గా వీక్ ఉన్న వాళ్ళు ఇదే తమకు ఆధారం అని చెప్పి, ఇది లేకుంటే బతికే లేదని చెప్పి ఆ జాబ్ కోల్పోయిన వెంటనే తనువు చాలిస్తున్నారు. అలాంటి సంఘటన రీసెంట్గా బెంగళూరులో ఒకటి జరిగింది. అసలు ఏం జరిగిందంటే, సిద్దిపేట జిల్లాకు చెందిన భానుచందర్ రెడ్డి అనే అతను అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. అయితే రీసెంట్గా ఏఐ ఎఫెక్ట్తో తనకు జాబ్ పోయింది. ఇప్పుడు వాళ్ళ భార్య షాజియాతో కలిసి బెంగళూరుకు వచ్చి కొన్ని రోజులుగా ఉంటున్నాడు. తన జాబ్ పోయిందని చెప్పి తీవ్ర మనస్తాపానికి గురై రీసెంట్గా తను వాళ్ళ ఇంట్లోనే ఉరేసుకొని చనిపోయాడు. ఇది చూసిన వాళ్ళ భార్య షాజియా కూడా 20 నిమిషాలు గడవక ముందుకే తను కూడా వాళ్ళ బిల్డింగ్ ఫ్లోర్ నుంచి దుంకి చనిపోయింది. ఇక్కడ నిజం చెప్పాలంటే తను మిగతా వాళ్ళతో పోలిస్తే మెరుగైన పొజిషన్లోనే ఉన్నాడు. జస్ట్ జాబ్ పోయింది, లైఫ్ ఏం పోలేదు. బట్ తను బలహీనంగా ఆలోచించడం వల్ల వాళ్లకు వేరే దారి లేదనే ఫీలింగ్తో తను సూసైడ్ చేసుకున్నాడు. తను లేకుంటే నెక్స్ట్ తన భార్య పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచించి ఉంటే ఏదో ఒక చిన్న జాబ్ చేసుకోవడమో లేదా ఏదో చిన్న బిజినెస్ పెట్టుకుని అయినా బతికేవాడు. ఒకటి మాత్రం నిజం, లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి పోతుంటాయి. బట్ లైఫ్ అనేది మనం లీడ్ చేస్తూనే పోతుండాలి. సో ఇప్పుడు జాబ్ కాకపోతే ఇంకా వేరే ఆపర్చునిటీస్ చూడాలి. అంతవరకు ఏమైనా ఇబ్బందులు ఉంటే దానికి తగ్గట్టు మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి, కానీ పూర్తిగా లైఫ్ని నాశనం చేసుకోవద్దు.